పెన్షన్ కేవలం 1000 రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే 2250 రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు 3000 రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి. మనం అధికారంలోకి రాకమునుపు పెన్షన్ అమౌంట్ నెలకు 400 కోట్ల రూపాయల యావరేజ్గా వస్తూ ఉన్న పరిస్థితి ఉంటే ఈరోజు నెలకు 1950 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి. మనం రాకమునుపు దాదాపుగా ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య ఎంత అంటే 39 లక్షలు. ఈరోజు అక్షరాల పెన్షన్ల సంఖ్య కూడా దాదాపుగా 66 లక్షలు. ప్రతి అడుగులోనూ కూడా ఏ ఒక్క బెనిఫిషియరీ, ఏ ఒక్క అవ్వాతాత కూడా మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి. ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ గ్రామ స్థాయిలోనే తీసుకొని రావడమే కాకుండా 1వ తారీఖు అనేది అది ఆదివారమైనా కానీ పండగ రోజైనా కానీ పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికి వచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకొని రావడం జరిగింది. నేను కూడా ఈ ప్రోగ్రాంలో 3వ తారీఖున భాగస్వామిని కూడా అవుతా. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంతగా అవ్వాతాతలను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడూ జరగల. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా జరగల. వాళ్ళకి ఇంతగా పట్టించుకొని వాళ్ళ ఇంటి దగ్గరికే, వాళ్ళ ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ ఇంటి దగ్గరికే, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండకూడదు అని చెప్పి తాపత్రయపడి అంత పొద్దున్నే ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయం వ్యవస్థ క్రియేట్ చేసి వాళ్ళ కోసం పట్టించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసే కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు జరగల. ప్లస్ ఇంత పెన్షన్ అమౌంట్ ఇచ్చేది కూడా దేశంలో ఎక్కడా కూడా జరగడం లేదు. ఫర్గెట్ అబౌట్ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు అనేది పక్కన పెట్టండి, దేశంలో కూడా ఎక్కడా కూడా ఇంతగా అవ్వాతాతల కోసం ఖర్చు చేస్తూ ఉన్న ప్రభుత్వం దేశంలో కూడా ఎక్కడా లేదు. ఇది రియలైజ్ చేయడం కోసం, ఇది జరిగించడం కోసం ఎంతగా కష్టపడ్డాము, కష్టపడిన ఈ పరిస్థితుల మధ్య ఎంత గొప్పగా చేయగలుగుతున్నాము అని చెప్పి క్రెడిట్ తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లోనూ, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి బెనిఫిషరీకి కూడా చెప్పే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం.